ఈరోజు ప్రజల ఆస్తుల కొరకు ప్రజల రక్షణ కొరకు అమరులైన పోలీస్ మిత్రులు ఇద్దరికి కూడా నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవానికి ఇక్కడ ఆపి చెక్ చేసి వీళ్ళు బలి కాకుండా ఉంటే వాళ్ళు రాత్రి ఇంకెక్కడో ఏదో ఒక దుర్మార్గానికి పాల్పడేవాళ్ళు. ఏదో పథకం ప్రకారం ఒక కుట్రపూరితంగానే వాళ్ళు ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది. ఇది పోలీసులు సాధించిన విజయంగానే మేము భావిస్తూ ఉన్నాం. గత కొంతకాలంగా బస్సులలో దూర ప్రయాణం చేసే బస్సులలో ప్రయాణిస్తూ అంతర్రాష్ట్ర ముఠాలు బస్సులలో వెళ్తున్న వారి ఆస్తులను దోచుకోవడానికి, వారి బంగారం కానీ ఇతర విలువైన వస్తువుల్ని లేదా డబ్బుల్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని గమనించే పోలీస్ డిపార్ట్మెంట్ ముందస్తు చర్యలు తీసుకుంటూ హైవే మీద చెకింగ్ పెట్టడమే కాకుండా బస్సుల్ని కూడా చెక్ చేస్తూ మరి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది. ఇవాళ దాంట్లో భాగంగానే రాత్రి ఆ ర్యాండమ్ చెకింగ్ చేస్తున్న సందర్భంలో మరి మా పోలీసులు సిఐ గారు కానీ కానిస్టేబుల్స్ కానీ హోంగార్డ్స్ కానీ చాలా మంచి పాత్ర నిర్వహించారు. వాళ్ళను గుర్తించగలిగినారు. కానీ క్షణాల మీదనే ఆ దుండగులు అలర్ట్గా ఉండడం వల్ల వారు కాల్పులు జరిపినారు. కానీ ఇక్కడ కాల్పులు జరిపినా వారు ఇంకెక్కడో చేయదలుచుకున్న నేరం ఆగిపోయింది. తప్పకుండా ఎటువంటి జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని రకాలు కూడా ముందస్తు చర్యలు తీసుకుంటూ ఉంది. పోలీసుల మనోధైర్యం పెరుగుతుంది తప్ప ఇటువంటి చర్యల వల్ల ఏం తగ్గేది ఉండదు. ఇటువంటి అన్నిటిని ఎదుర్కొని ప్రజల ఆస్తుల్ని, ప్రజల మానాన్ని, ప్రాణాన్ని కాపాడడానికి తెలంగాణ పోలీస్ శాఖ 24 గంటలు పనిచేస్తూ ఉంది. మరి దీనికి ఆ పోలీసుల మిత్రులందరూ కూడా అభినందిస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజల సహకారం కూడా దీంట్లో అవసరం ఉంటుంది. అనుమానితులు వచ్చినప్పుడు మీ బస్సులో అనుమానితులు కనపడ్డప్పుడు వెంటనే మీరు 100కి 1204కి డయల్ చేసి చెప్పండి. మొత్తం హైవే అంతటా కూడా పోలీస్ శాఖ అప్రమత్తంగానే ఉంటుంది. ఏ క్షణమైనా రావడానికి కూడా ఇటువంటి దుండగుల్ని పట్టుకోవడానికి అందరూ కూడా సహకరించాలి. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలైనంత తొందరగా ఆ దుండగుల్ని పట్టుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికీ కావాల్సిన చర్యలు అన్నీ కూడా తీసుకున్నది. వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. మరి ఈ సందర్భంగా చనిపోయిన వారి కుటుంబాలకి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. తప్పకుండా ఇక్కడ 1-2 చిన్న ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయే కానీ మొత్తం తెలంగాణలో శాంతి భద్రతలు కూడా పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది పోలీస్ శాఖ విజయంగానే మేము భావిస్తూ ఉన్నాం.